మమ్మీ ప్లీజ్ అలా చెయ్యొద్దు. నాన్న చివరి జ్ఞాపకార్థం ప్లీజ్ ఇలా చెయ్యొద్దు. ఈ ఉంగరాన్ని ఏం చెయ్యొద్దు. దీన్ని అమ్మద్దు మమ్మీ ప్లీజ్. దీన్ని అమ్మద్దు మమ్మీ ప్లీజ్. అమ్మా ఇది నాన్న చివరి జ్ఞాపకార్థం. దీన్ని అమ్మద్దు. అమ్మా ప్లీజ్ మమ్మీ ప్లీజ్. హేమంత్ సార్, ఈ ఉంగరాన్ని మీరు కొనుక్కుంటారా? ఇది అను హీరా వాళ్ళ నాన్నది. కానీ దీన్ని ఇప్పుడు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? అంతా సరైపోయింది కదా. ఏది సరవ్వలేదు. నేను మీకు డబ్బులు ఇవ్వాలి, ఇంటి ఖర్చులకి కావాలి. మీరు ఇది తీసుకోండి ప్లీజ్. మమ్మీ మమ్మీ వద్దు ప్లీజ్. మమ్మీ ప్లీజ్ మమ్మీ దీన్ని అమ్మొద్దు. లోపలికి వెళ్ళు. ఇదంతా నీకు అనవసరం. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మొద్దు మమ్మీ ప్లీజ్. వెళ్ళు. పర్వాలేదండి, మీరు నా డబ్బు తర్వాత ఇవ్వండి. 10 రోజుల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తానని మాట ఇచ్చాను. మీరు దీన్ని తీసుకోండి ప్లీజ్. సరేనండి, అలాగే రేమమ్మ. ఈ ఉంగరం మీ ఆస్తిగా నా దగ్గరే జాగ్రత్తగా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా డబ్బు ఇచ్చి దీన్ని తిరిగి తీసుకోవచ్చు. అను నువ్వా? సరైన సమయానికి వచ్చావమ్మా. ఈ ఉంగరం నేను తీసుకోకూడదనుకున్నాను, కానీ వదిన బలవంత పెడితేనూ తీసుకోవాల్సి వచ్చింది. హేమంత్ సార్, మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ మీరని నాకు బాగా తెలుసు. ఆయన పోయిన తర్వాత మేము ఉండటానికి ఈ ఇల్లు ఇచ్చారు. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. సరేనమ్మా, జాగ్రత్తగా ఉండండి. మేం బయలుదేరతాం. రా. ఉంగరాన్ని కూడా మళ్ళీ తీసుకుంది. ఏడవద్దమ్మా. నన్ను క్షమించమ్మా. నాకేం చేయాలో తెలియలేదు, కానీ నువ్వు ఇలా చేసావు. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏమవదమ్మా, ఏం కాదు. నీ కూతురు నేనున్నానుగా, అన్నీ చూసుకుంటాను. లేదను, జరిగిందంతా మర్చిపోవమ్మా. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నేను నీ ముందు వేడుకుంటున్నానమ్మా, ప్రమాదంతో ఆటలాడద్దు. ప్రమాదాన్ని చూడ్డానికేగా వచ్చాను. ఆంటీ డార్లింగ్, నేను నిజం చెప్తున్నాను, దారిలో ఉన్నాను. ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉండేవాణ్ణి. ఏం చెప్పను, ఇక్కడ కార్ రిపేర్ అయిపోయింది. సరే వదిలేండి, నేను ఇప్పుడు ఎగురుకుంటూ వస్తాను. టాక్సీ టాక్సీ ఆపు, టాక్సీ ఆపు. అనా, అంబా రోడ్డుకి వెళ్ళాలి. అటువైపు నేను వెళ్ళటం. అరే, ఇప్పుడు మీరు కాదని చెప్పకూడదు. నన్ను అక్కడ డ్రాప్ చేయండి. అరే అరే చెప్తున్నానా, అటువైపు వెళ్ళటం లేదని. అక్కడుంది ఆ కారు, అది నాదే, రిపేర్ అయింది. నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. ఇప్పటికే బాగా లేట్ అయింది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి తీసుకెళ్ళండి. చూస్తుంటే మీరు మంచివారిలా ఉన్నారు. ప్లీజ్ నాకు సాయం చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే రండి. థ్యాంక్ యూ. ఎస్. ఎస్. హలో బ్రో, ఎటు తీసుకెళ్తున్నారు? ఇది రాంగ్ రూట్. హలో సార్, మీకు తెలీదా ఇదే షార్ట్ కట్? షార్ట్ కట్టా?
అరే చెప్తున్నాను కదా, రాంగ్ రూట్లో వెళ్తున్నారు మీరు. అదే చెప్తున్నాను కదా, ఇదే షార్ట్ కట్ అని. కారు ఆపు, కారు ఆపు. అరే ఆపమని చెప్తున్నానా, ఆపు. ఇలా చెప్తే నీకు అర్థం కాదు. నేనేం చేస్తానో చూడు. నీ అంత ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను. వాళ్ళందరూ ఎవరు? దొంగలే ఉంటారు సార్. టాక్సీని ఎత్తుపోదామని వచ్చారు. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? అరే సార్, కాస్త ఉండండి, చూసి వస్తాను. అరే తన అమ్మాయి. హే, నీకేం కాలేదు కదా? సార్ మీ కార్లో కూర్చోండి, వీళ్ళ పని నేను చూసుకుంటాను. అరే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పెద్ద గాయమేమీ కాలేదు. కాస్త ఆగు. ఉండు ఉండు, అయిపోతుంది. నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? మా ఇంటికి. ఉండు. ఎందుకు? మరి ఈ పరిస్థితిలో నేను అక్కడ వదిలేసి రాగలనా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మేడం, ఇప్పుడు పాయింట్కి వద్దామా? అసలేం జరిగింది? మగ వేషంలో నువ్వు ట్యాక్సీ నడపడం, కొంతమంది వచ్చి నీ మీద దాడి చేయడం. ఇందులో ముఖ్యమైన విషయం, ఒకడు చనిపోయాడు కూడా. ఆ టైంలో నువ్వులా లేవు. ఏమైంది? ఇదంతా మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాలి. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ నీ మీద అటాక్ చేశారు, నా మీద కూడా చేశారు. వాళ్ళేం నా ఫ్రెండ్స్ కాదు. నువ్వు ప్రశాంతంగా ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. హే టాక్సీ డ్రైవర్, ఎక్కడికి వెళ్ళిపోయావు? సార్ వాళ్ళు చెప్తున్నారు కాస్త ముందుకు వెళ్తే సీసీటీవీ ఉందంట. నేను ఫోటోస్ అడిగాను. సార్ సాక్షి ఏం చెప్తున్నారంటే 3 రౌడీలతో ఒక లేడీ టాక్సీ డ్రైవర్ ఒక ప్యాసింజర్తో గొడవ జరిగింది. లేడీ టాక్సీ డ్రైవరా? ఓ, 2 సంవత్సరాల ముందు ఇతను ఒక క్రైమ్ చేసి ఉండాలి. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అదేంటంటే వీడు ఏ క్రైమ్ చేశాడని. ఫ్రెండ్ సార్, అలా చూడండి, పురుగు. అరే పురుగు అయితే ఏంటి ఇప్పుడు? పంకజ్, నువ్వు ఒక సిఐడి ఆఫీసర్. ఎవరు? సిఐడి ఆఫీసర్. కానీ ఒక చిన్న పురుగు వల్ల భయపడుతున్నావా?
సార్ సార్ వద్దు. అరే నువ్వు భయపడుతున్నావు, నన్ను కూడా భయపడుతున్నావు. ఫ్రెడీ, పంకజ్, ఇది మీసం. మీసం అయితే ముక్కు మీద ఉండాలి, అది ఎక్కడెందుకుంది? కానీ ఇది నకిలీ మీసం. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది. సారీ సార్. సార్. సారీ. అపూర్వి, సార్ ఇక్కడ చూడండి, విగ్. నకిలీ మీసం, ఈ విగ్గు. అయితే ఆ టాక్సీ డ్రైవర్ వేషం వేసుకున్నాడా? కానీ ఎందుకు సార్? అది ఆ టాక్సీ డ్రైవర్ చెప్పాలి. ఎస్ సార్. ఇది చూడండి, కాలచ్చులు. ఈ చెట్టు దగ్గర ఎవరో నిలబడ్డారు. ఇక్కడ నిలబడే అక్కడ జరుగుతుందంతా చూస్తూ ఉన్నారు. ఇదేంటిది? ఏంటిది ఇది? సార్ ఫోటేజ్ వచ్చింది, చూపండి. ఈ బండి నెంబర్తో కనిపెట్టండి టాక్సీ ఎవరిదన్నది. సార్. పూర్వి, ఒక నిమిషం పాస్ చేయండి. కాస్త రివైండ్ చేసి ప్లే చేయండి. ఇప్పుడు అది జూమ్ చేయండి. ఈ మనిషే ఈ చెట్టు దగ్గర దాక్కుని నిలబడ్డాడు. ఇంకా ఈ స్టాప్ ఆ హ్యాట్కి సంబంధించింది. అనేకంగా వీడు ఈ చెట్ల మధ్యలో దాక్కుని ఉండాలి. సరే, ఎవరై ఉంటారు? ముందుగా టాక్సీ డ్రైవర్ని కనిపెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలుసుకోవాలి. భగవంతుడా, ఏంటిది? నీకు ఎలా దెబ్బలు తగిలాయి? అయ్యో ఏం కాలేదమ్మా, ఒక చిన్న దెబ్బే, అదే సరిపోతుందిలే. వాళ్ళని చూసావా? అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావు? ఇదెందుకు వదిలేయట్లేదు? అమ్మా, హీరాని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. నేను శత్రువుని కాదు, నీకు మిత్రుణ్ణి. తలుపు మూసేస్తానుండు. హో హాంటీ. హాయ్ చిట్టి పాప, నా పేరు వియాన్. ఇప్పుడే మీ అమ్మాయికి స్నేహితుడయ్యాను. కానీ నేను చిట్టి పాపని కాదు, హీరా. చూసావా, నిజమైన పేరు చెప్పించాను, హీరా. మీరేంటి ఇక్కడ? నిన్ను ఫాలో చేసుకుంటూ. అను, ఏంటిదంతా? ఆంటీ రిలాక్స్, మీకు అర్థమయ్యేలా చెప్తాను. అనుని షూట్ చేశారు కదా, ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. నా ప్రాణాలు పణంగా పెట్టి మీ అమ్మాయికి సాయం చేశాను. ఇప్పుడు మీరే చెప్పండి, ఏం జరిగిందో తెలుసుకునే అర్హత నాకు లేదా? చెప్పండి ఆంటీ, మీరే చెప్పండి. నేను చెప్పేది తప్ప? లేదండి, మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అను ఆంటీ రిలాక్స్. నేను వెళ్ళి చూస్తాను, మీరు రిలాక్స్గా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇంత రాత్రి పూట బెళ్ళు కొట్టిందెవరు? ఈయన. వీడెవరు? ఇక్కడేం చేస్తున్నాడు? మోనా అమ్మ, నేను చెప్తున్నాను. చూడండి రీమమ్మ, నేను మీతో ముందుగానే చెప్పాను ఈ ఇంటికి తెలియని వాళ్ళు ఎవరు రాకూడదు అని, లేకపోతే మీ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు.
అమ్మా అను, నువ్వింకా టాక్సీ డ్రైవర్ డ్రెస్లో ఉన్నావేంటి? అది హేమంత్ సార్, యాక్చువల్లీ అది ఏంటంటే అది వచ్చి అర్థమైంది. నువ్వు టాక్సీ నడిపి డబ్బు సంపాదించాలనుకున్నావు. చూసావా తను ఎంత తెలివైందో? ఇప్పుడు ఎవరు వచ్చారు చూడు, ఇల్లు రైల్వే స్టేషన్ లాగా అయిపోయింది. ఇష్టానికి అందరూ వస్తున్నారు. అసలు వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు? అను అను ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఆంటీ, సిఐడి సరే, మేము వాడిని చంపలేదు. వాడు కాపాడటం కోసం వాడు షూట్ చేశాడు. ఆ బుల్లెట్ వాడిపోయిన తగిలింది. అవును సార్, తను చెప్పింది నిజం. వాళ్ళు దొంగతనం చేయడానికి మా టాక్సీ ముందుకొచ్చి నిలబడ్డారు. అక్కడ వాళ్ళతో మేము గొడవ పడాల్సి వచ్చింది. వాళ్ళలో ఒకరు అనుని షూట్ చేశారు. హీరా, పంకజ్, హీరాని బయటికి తీసుకెళ్ళు. ఎవరి దగ్గర దోపిడీ చేశారు, ఎవరిని చంపారు, ఇదంతా మేం కనిపెడతాంలే. అర్థమైందా? నువ్వు ఒక్క విషయం మాత్రం చెప్పు. ఈ విగ్గు, ఈ మీసం ఏంటివి? ఆ తర్వాత ఆ రోజు రాత్రి జనసంచారం లేని ప్రదేశానికి ఎందుకు వెళ్ళావు? అదేమన్నా షార్ట్ కట్టా? లేదే, మరెందుకు వెళ్ళావు? తర్వాత ఇది, ఈ గన్ను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గన్ను నీ టాక్సీలో మాకు దొరికింది. నేను నిజం చెప్తున్నాను సార్. నిజం ఇదే అను. నీకు వాడు తెలుసు, చనిపోయిన వాడు నీకు బాగా తెలుసు. వాడి పేరు సుజిత్. నీ నాన్న మరణం వల్ల నువ్వు వాడిని పగ తీర్చుకోవాలనుకున్నావు. నేను తెలుసుకోవాలనుకున్నాను వాళ్ళంతా ఎందుకు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు అని. మా నుంచి వాళ్ళకి ఏం కావాలి? ఇంకా ఎందుకు? వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చి మా నాన్ని అన్ను వాళ్ళంతా ఎవరు నాన్న? నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను చెప్పేది బాగా శ్రద్ధగా వినమ్మా. పోలీసులో కంప్లైంట్ చేశాను. తర్వాత కేసు కూడా జరిగింది. వాళ్ళు బయటకు వచ్చేశారు. కేస్ క్లోజ్ అయిన తర్వాత ఏదో బతకాలని బతుకుతున్నావు, కానీ వాళ్ళ ఇబ్బంది ఇప్పుడు ఎక్కువయ్యింది. అందుకే మేము ముంబైకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్రై చేశాను, ఎలాగోలా వాళ్ళని పట్టుకొని మా నుంచి ఏం కావాలో తెలుసుకోవాలి అనుకున్నాను. అందువల్లే నువ్వు ఒక టాక్సీ డ్రైవర్గా మారావు, టాక్సీ నడపడం ప్రారంభించావు. ఎందుకంటే నీకు తెలుసు సుజిత్ టాక్సీలు దోపిడీ చేసేవాడు అని. కానీ ఇకపై నువ్వు అటువంటి పనులు ఏమీ చేయకూడదు. ఎందుకంటే కనిపెట్టాల్సింది ఇప్పుడు మా పని. తర్వాత మేము అది కనిపెట్టే తీరుతాం. అర్థమైందా? వాళ్ళిద్దరి ఫోటోగ్రాఫ్స్ కాస్త చూపించండి. వీళ్ళిద్దరినే నువ్వు చూసావు మీ నాన్న యొక్క మరణం తర్వాత నీ ఇంట్లోంచి పారిపోయేటప్పుడు. వీళ్ళలో సుజిత్ చిన్న చిన్న తప్పులు చేసేవాడు.
వాడిప్పుడు ప్రాణాలతో లేడు. రెండో వ్యక్తి వాడి ఫ్రెండ్ అంగత్. అతను ఒక బిజినెస్ మ్యాన్, కానీ ఏం బిజినెస్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అను, సార్, ఒక్క విషయం చెప్పు. మీ నాన్న చనిపోవడానికి ముందు నీ దగ్గర ఏదో చెప్పారు కదా? ఆహా, అది ఏంటి? ఏం చెప్పారు చెప్పు. ఆయన చెప్పారు. గుండుకి అయితే గంజా. కానీ సార్, వీళ్ళిద్దరిలో ఎవరు గుండు కాదు. అవును ఫ్రెడీ, వీళ్ళిద్దరిలో ఎవరు గుండు కాదు. కానీ ఇలా ఉండొచ్చు, వీళ్ళిద్దరికీ వెనకాల ఉన్న బ్రెయిన్ వాడు గుండె ఉండొచ్చు. ఇక్కడే అంగత్ ఇల్లుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. వాడే అంగత్ సార్. ఫాలో చేద్దాం. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అన్నది. అంగత్ వెళ్ళిన ఆటో ముందెళ్ళి లెఫ్ట్ వెళ్ళింది సార్. ఆ ఆటో నెంబర్ నోట్ చేసుకున్నారా? ఎస్ సార్, ZX04YX 7459. అరే, ఎందుకు ఇక్కడ ఇంత క్రౌడ్గా ఉంది? ఈ ఆటో ఇక్కడ నిలబడింది. కానీ ఒకసారి ఇలా ఏం చూడండి. జరిగింది? అదే కదా Excuse me. అర్థం ఏయ్, కావట్లేదు. ఏమైంది? ఏమైంది? ఎందుకు ఇంత గుంపు? వెనక్కి వెళ్ళండి. సరే, కాస్త సైడ్ వెనక్కి సైడ్ ప్లీజ్ వెళ్ళండి. అరే దేవుడా, వీడు చచ్చిపోయాడు. వీడు ఎలా చచ్చాడు? వీడిని ఏం చేసావు? నేనేం చేయలేదు సార్. ఎందుకు ఇలా జరిగిందని నేనే పెద్ద షాక్లో ఉన్నాను. ఆటోలో ఉన్నది మీ ఇద్దరే కదా? ఆ? నా భోజనం మీద కొట్టేస్తున్నాను సార్. నేనేమీ చేయలేదు సార్. సార్, పీక పిసికి చంపేశారు సార్. ఇది వైర్ తాలూకు ఆనవాలు. సార్, గాయాలు లేక గొడవ పడిన గుర్తులు ఏమీ లేవు సార్. నాకెందుకు అతను అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కువ సత్తంతో సాంగ్ వేసుకుని ఆటో నడుపుతూ ఉన్నాను. నా కథల గురించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. అంగత్ సార్, ఏంటి విషయం? ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఏదైనా టెన్షన్గా ఉన్నారా? ఈ టెన్షన్ ఉందే చాలా విచిత్రమైన విషయం సార్. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా వస్తుంది. నేను ఒక విషయం చెప్తాను చూడండి. అంగత్ సార్ సార్, సాంగ్ ఎక్కువ సౌండ్తో ఉన్నందువల్ల నాకు ఏమీ తెలియట్లేదు సార్. ఎప్పుడు ఏం జరిగిందని తెలియలేదు సార్. ఆటో రివర్స్ మిర్రర్లను చూడలేదా? వెనకున్నది ఎవరు అలా చేశారన్నది? లేదు సార్. సార్, నడిచే ఆటోలో ఒకరు ఇంకొకరిని ఎలా చంపగలరు? వీడిని చంపడానికి ఎవరో బాగా ప్లాన్ చేశారు. వీడిని హత్య చేయడానికి ఎవరిన్ని తెలివితేటలు వాడారో తెలుసుకోవాల్సిందే. హీరా, ఆంటీ, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది మీ ఇల్లే. నీలాంటి మంచి వాళ్ళు దొరుకుతారని నేను అనుకోలేదు బాబు. ఆంటీ, మంచి వాళ్ళకి ఖచ్చితంగా మంచి వాళ్ళు దొరుకుతారు. అయితే మీరు మంచివారా? నీకు డౌటా? ఆంటీ, ఆంటీ, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. నేను వెళ్ళి మీ కోపిష్టి కూతుర్ని తీసుకొస్తాను. ప్లీజ్. మేడం, మీరు లోపలికి వస్తారా లేదంటే రెడ్ కార్పెట్ వేయమంటారా? రండి, వెళ్దాం, రండి. నన్ను వదలండి. ఇలా చూడు, ఈ కేసు పూర్తయ్యేంత వరకు
నువ్వు ముంబైలో ఉండడానికి ఇంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకేది లేదు. ఓకే? నాకు తెలుసు. ఇంకా మీ సహాయం నాకు అక్కర్లేదు. ఏమంటున్నావు? ఎందుకంటే నా ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కోకూడదు అని. నా వల్ల మీకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించను. ఏ? నా మీద ప్రేమ పుట్టిందా? సరే ఓకే, వెటకారాలొద్దు. సరే సరే అన్లిసన్. ఇలా చూడు, ఇన్ని రోజులు నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. మీ నాన్న మరణం, నీ మీద ఎవరో దాడి చేయడం, అమ్మ హీరా బాధ్యత. ఇప్పుడు సిఐడి కూడా నీకు హెల్ప్ చేస్తోంది. ఇప్పుడు నేను కూడా నీకు కొంచెం సాయం చేస్తే నీకేంటి ప్రాబ్లం? నీ కష్టాలన్నిటినీ నాకు వదిలేయ్. అను! చూడు, ఎస్ సార్. నువ్వు ఆటోని అదే దారిలో తోలుకుంటూ సరే వెళ్ళాలి. సార్. నేను నువ్వు అంగత్ని తీసుకొచ్చావు చూడు, అదే దారి. సరే సార్. నువ్వెక్కడెక్కడ ఆపావో అక్కడ ఆపాలి, అర్థమైందా? సరే సార్. సార్, పాట కూడా వేయాలా? ఖచ్చితంగా. ఇంకా నిఖిల్, ఆటోకి లెఫ్ట్లో రైట్లో 2 సైడ్లు బాగా శ్రద్ధగా చూడండి. ఫోటోలు తీస్తూ ఉండు. అయిపోయాక ఫొటోస్ చెక్ చేద్దాం. హంతకుడి గురించి ఏదైనా దొరుకుతుందా అని ఎస్ చూద్దాం. సార్. ఆ ఆటో మీద ఒక కన్నేసి ఉంచు. దాని పక్కన జరిగే ఏ విషయమైనా సరే మన చూపు నుంచి మిస్ అవ్వకూడదు. సార్, మళ్ళీ అదే జరిగింది. ఇతను చనిపోయాడు. ఇతని మెళ్ళ కూడా అదే గుర్తు, అంకత్ మెళ్ళ ఉన్నట్టుగానే. ఇంకా ప్రాణం ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా లేపండి. నిఖిల్, నీకేం కాదు. శ్రేయ, ఆ ఆటోని ఫారెన్సిక్ పంపించండి త్వరగా. నిఖిల్కి ఇప్పుడు ఎలా ఉంది? నిఖిల్కి ఇప్పుడు ఆపదేం లేదు సార్. థ్యాంక్ గాడ్. దయా, ఒక్క నిమిషం. ఇలా చూడు, ఈ మెడకున్న ఆనవాళ్ళు ఉంది చూడు. దీన్ని బట్టి చూస్తుంటే ఇతని వెనకాల ఒక మనిషి లేదంటే మెకానిజం ఉండాలి. లేదంటే ఈ మెడ మీద తాడు పెట్టి లాగడం, ఆ ప్రెషరే మెడ మీద ఉంది. ఇదిగో సరిగ్గా ఇక్కడ. కానీ గుర్తు మరో చోట పైన. ఎవరో పైనుండి గట్టిగా లాగుండాలి. ఇక్కడ ప్రెషర్ వచ్చుంటుంది. ఫ్రెడీ, పంకజ్, ఆ ఆటో బ్యాక్ సైడ్ ఓపెన్ చేయండి. ఇది చూడమ్మా, మా కేసు పూర్తిగా అయిపోయాక నీ ఆటోని బాగా తయారు చేసి నీకు అప్పగిస్తాం. బాధపడకు. ఇదంతా నా వల్లే. నేను చెప్పాను జోక్యం చేసుకోకు అని. విహాన్, ఓకేనా? నేను బాగున్నాను. నేను చెప్పేది విను. హలో సార్. హలో మ్యామ్. విహాన్, మాకు షూ ఆనవాళ్లు దొరికాయి. షూట్ చేసిన వాళ్ళది. మీరు ఆయన్ని చూసారా? నో మ్యామ్, అక్కడ యాక్చువల్గా చీకటిగా ఉంది. అంతా సడన్గా జరిగినందువల్ల. కానీ ఒకటి, నేను ఆ గన్ను చూశాను. అది సిల్వర్ గన్. ఓకే, హాస్పిటల్ బయట సెక్యూరిటీ టైట్ చేస్తాం. అయినా సరే
మీరు కాస్త అప్రమత్తంగా ఉండండి. సార్ యాక్చువల్గా షూట్ చేసింది నన్ను కాదు, అవునునే సార్. అవును, అందువల్ల అనుని మా ఆఫీసర్ పూర్వి చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్. అను అను ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే కదా ఉండాలి. అను, సార్ సార్ అను, ఏదో ఉంది, అది ఇంకా మన కళ్ళకు కనపడలేదు. ఉంది సార్, ఉంది. ఇక్కడ ఏదో ఉంది. ఇటు చూడండి. పంకజ్ లేదు, హే, దాన్ని ముట్టుకోకు. ఫ్రెడీ బయటికి రా. ఓ ఈ వైర్ ఇక్కడుందా? ఆ, అయితే దీని కనెక్షన్ దీని వెనక మెకానిజంలో ఉంది. ఇది మొబైల్ రింగ్ టోన్ లాగా వినపడుతుంది. తారిక, నిఖిల్ షర్ట్ నుంచి వ్యాక్సిన్ మొక్క దొరికింది కదా, అది ఉందా? అవును, తీసుకురండి. అదే. ఈ బాక్స్ తీయండి. డ్రైవర్, చెప్పండి సార్. ఏంటిది ఇది? సార్, నేనే షాక్లో ఉన్నాను. నా ఆటోలో ఈ మంత్రాలు ఎలా జరుగుతుందని. ఇది మంత్రమా? చూపిండి. ఈ మెకానిజం, ఇది రెక్సిన్ మొక్క, తర్వాత ఈ వైర్. ఇప్పుడు అర్థమవుతుంది. సార్ సారీ, నా బుర్రకి అస్సలు ఎక్కడం లేదు. బుర్రకెక్కలా? నేను ఎక్కిస్తా, రా ఆటోలో కూర్చో. కూర్చో. పంకజ్ ఆటోలో కూర్చున్నాడు. ఈ ఆటోలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినపడింది. అప్పుడు ఈ పంకజ్ ఫోన్ శబ్దం విని తిరిగాడు. ఇక్కడ అక్కడ చూస్తూ తిరిగి చూసినప్పుడు ఈ చోట సీటు కింద ఈ మెకానిజం ఉంది. అంగజ్ ఎలాగ వెనక్కి తిరిగాడో అలాగే నిఖిల్ కూడా తిరిగి ఉంటాడు. సీటుకి వెనక శబ్దం వచ్చిందని ఆ తర్వాత మెల్లిగా తిరిగి ఈ మెకానిజంని తీసుంటాడు. ఇలాగా ఈ మెకానిజం ఇలాగా అంగజ్ మెడకి తగులుకుంది. ఆ వైర్ వాడి ప్రాణం పోయేదాకా గట్టిగా లాగుతూ ఉంది. ఆ తర్వాత అంగజ్ చనిపోయిన తర్వాత ఈ కేబుల్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయింది. మై గాడ్, ఎంత పెద్ద ప్లానా! అవును, వాళ్ళు అంగజ్ని చంపడానికి కోసం పెద్ద ప్లానే వేశారు. కానీ వాడికి టైం దొరకలేదనుకుంటా. అందువల్లే ఈ మెకానిజం వాడు తీయలేకపోయాడు. అందువల్లే మన నిఖిల్ ఇందులో ఇరుక్కున్నాడు. పకియా, ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ సార్, నేనేమీ చేయలేదు సార్. ఇదంతా నేను చేసే కార్యాలు లేవు సార్. నేను ఒక మామూలు వ్యక్తి సార్. నేనేమీ చేయలేదు సార్. సరే, నువ్వు చేయలేదు అనుకుందాం, కానీ ఎవరో ఒకరు చేశారు కదా. వాడికి అంత టైం ఉంది నిదానంగా కూర్చొని నీ ఆటోలో చేసే అంత. కానీ సార్, హంతకుడికి ఎలా తెలుసు అంకత్ ఈ ఆటోలోనే వస్తాడు అని? సార్, ఈ విషయం నేను చెప్పగలను. ఎందుకంటే అంగత్ సార్ ఎప్పుడు నా ఆటోలోనే వస్తారు సార్. ఓ, అందుకని ఆ నిందితుడు నీ ఆటోని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఆటోలో మెకానిజంని ఎప్పుడు ఫిక్స్ చేసి ఉంటాడు? అది కూడా ఎలాగా? నువ్వు రాత్రిపూట నీ ఆటోని ఎక్కడ పార్క్ చేస్తావు? రండి సార్. సార్, రాత్రి సమయంలో నా ఆటోని ఇక్కడే పార్క్ చేస్తాను సార్. ఇంకా సార్, అదే నా ఇల్లు సార్. పంకజ్, ఇక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయో అన్ని నెంబర్స్ నోట్ చేయి. శ్రేయ, జయవంతి, అటు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందో చూద్దాం. గుండు గుండు ఇదేనా విషయం? నువ్వెక్కడున్నావు? నేను వచ్చేసాను. లెటర్ పంపించావు కదా, చెప్పు, నా నుంచి నీకేం కావాలి?
పేపర్స్ తీసుకొచ్చావా? పేపర్స్ ఎక్కడా? ఏం పేపర్స్? తెలివైన దానిలా నటించకు, అర్థమైందా? నాకు ఆ పేపర్స్ కావాలి, పేపర్స్. నాకు ఏ పేపర్స్ గురించి తెలీదు. దేని గురించి మాట్లాడుతున్నావు? అయితే ఒట్టి చేతులతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కుటుంబం వాళ్ళని ఇబ్బంది పెడతాం, ముందు ఆపేయి అని చెప్పడానికే నేను వచ్చాను. నీ ఈ గేమ్ని ఆపేయి, లేకపోతే ఆ పేపర్స్ దొరికేంత వరకు ఈ ఆట జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు. సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? సమాధానం చెప్పు, చెప్పు. నా బంగారం. అన్ను ఎక్కడ? అను అను ఎక్కడ? అను నా దగ్గర ఉంది. నాకు ఆ పేపర్స్ గురించి ఏమీ తెలియదు, నన్ను నమ్ము. ఏయ్, మేమే ఆశపడ్డాంరా నువ్వు ఈ వేషం నుంచి బయటికి రావాలని. ఇదంతా చేస్తుంది నేనేనని మీకెలా తెలుసు? అది చాలా ఈజీ. నేను పక్కే ఇంటి ఎదురుగా ఒక టాక్సీలో టాయ్ వేలాడడం చూశాను. అప్పుడు అలాంటి టాయే అన్ను టాక్సీలో కూడా ఉండింది. అన్ను వాళ్ళ నాన్న ఫైల్ ఫోటోలో ఆయన బండిలో కూడా ఇలాంటి టాయే ఒకటి ఉండింది. ఇంకా ఆయన చనిపోయే ముందు దాన్ని కాపాడమని చెప్పారు. అప్పుడు అన్ను బండిలో ఉన్న టాయ్ని మేము చెక్ చేసాం. ఇదిగో అప్పుడు దాంట్లో ఉన్న ఈ చిప్పు దొరికింది. దాని ద్వారా తెలుసుకున్నారు కదూ ఇదంతా చేస్తుంది నేనని? అదే నువ్వు ఒక హంతకుడివి, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావని తెలుసుకున్నావు. ఇంకా అన్ను వాళ్ళ నాన్న నువ్వు చేసిన తప్పులని తెలుసుకున్నాడు. ఆ డీటెయిల్స్ మొత్తం ఈ చిప్పులోనే ఉన్నాయి. ఇంకా ఇది నీ చేతికి చిక్కాలని అన్ను వాళ్ళ నాన్నను నువ్వు చంపేశావు. అయితే ఇంకొక హత్యను కూడా చూడు, అనుని చంపేస్తాను. అను, నీకేం కాలేదు కదా? లరరై, మంచి డ్రామా చేసావు కదరా. ఇప్పుడు సంతోషమా? పంకజ్, తీసుకెళ్ళండి వీడిని. అన్ను, నీకేం కాలేదు కదా? అందరి వల్ల నేను బయటపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాకు కాదు, థ్యాంక్ యూ విహాన్కి చెప్పు. ఆయనే ఆయన ప్రాణం గురించి కూడా బాధపడకుండా నీ ప్రాణాలు కాపాడాడు. సార్, విహాన్కి ఇది బాగా అలవాటైనట్టుంది, అనుని అస్తమాని కాపాడ్డాం. సార్, ఒకటి చేద్దామా? అన్నుని చూసే బాధ్యతని విహాన్కి ఎందుకు అందజేయకూడదు? ఏంటి విహాన్? మీరు నేను చెప్పాలనుకున్నది చెప్పేశారు. నేను కూడా ఈ కుటుంబంలో ఒకరిని కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. పదండి ఇంటికి వెళ్దాం. సార్, నేను సిఐడికి వచ్చి కొద్ది రోజులు మాత్రమే అవుతుంది. మనం ఎన్నో కేసులు చూసుండొచ్చు, కానీ లవ్ స్టోరీలో ముగిసిన కేసు ఇదే సార్. అది నిజమే, అది చాలా తక్కువే. బట్ ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్.